తెలియజేస్తున్నాను. దేవుని కృప మీ అందరికీ తోడైండును గాక. ఈ ప్రక్క ఏమైపోయారమ్మా అందరూ? ఈ ప్రక్క అందరూ ఎత్తబడ్డారా? పక్కకి పూట ప్రైజ్ లాడు నా మైండ్లో కానీ తెచ్చుకోవడానికి జస్ట్ అలాగా రెండు మాట్లాడు. నా మైండ్లో తెచ్చుకోవడానికి అప్పుడప్పుడు పొలాల్లో మీరు ఎప్పుడన్నా ప్రయాణం చేస్తే, తమ్ముడు ఇది ఎలా పెట్టింది కదా, మీకు పర్వాలేదు కదా తమ్ముడు, టైం తిరుగుతుంది కదా, ఫ్యాన్ ఎలా తిప్పేస్తుంది. కరోనా వచ్చిన కాడి నుంచి దూరం. మీరు ఎప్పుడైనా వరి చేలు చూసారండి? వరి చేలు చెప్పండి. అక్కడక్కడ కొన్ని దుబ్బులు ఉండవు, ఖాళీగా ఉంటుంది స్థలం. ఏ అంటే ఎలకలు కొట్టేస్తాయి అక్కడ. కొంతమంది తలలు చూసారా, ఓ పక్క ఉండదు. ఏ అంటే పేను కొరికేసింది అన్న. అలాగా ఆ పక్కంతా వదిలేశారు. మరి మీరు ఎందుకు వదిలేశారో నాకు తెలియదు. బహుశా రిజర్వేషన్ అనుకుంటున్నాయి, విఐపి సీట్లు అవి. నాకు అర్థమైపోయింది. వాళ్ళు వచ్చిన తర్వాత కూర్చుంటారు. వాక్యం చెప్పేటప్పుడు ఉదయం నాకు ఒక చిన్న సమస్య ఏర్పడింది. ఏంటంటే అలా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. దేవుని సన్నిధిలో ఎప్పటికీ కూడా అలా ఉండకూడదు. మనము స్వేచ్ఛగా ఉండకూడదండి, స్వతంత్రులుగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఎప్పుడు దైవ భయాన్ని కలిగి ఉండాలి. అది మనకందరికీ మంచిది. రాత్రి నాకు ఇవ్వబడిన సమయం బహు తక్కువ గనక నేను త్వరగా దేవుని సందేశాన్ని మీ ఎదుటి ఉంచి ప్రభు ఆత్మకు మిమ్మల్ని అప్పగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఉదయకాలపు సందేశం ఎంతమందికి అర్థమైందో ఒకసారి అర్థమైందండి అన్నవారు కూర్చే పైకి లేపు స్తోత్రం చెబుతారా? చాలా సంతోషం. ఇది ఉపవాస ఓటాల సమయము గనక ఉదయం పాపక్షమాపణ, సంఘ క్రమము, వెనక్కి తిరిగి వెళ్ళకూడదనే మాటలు మీకు చెప్పాను. ఈ రాత్రి దేవుని ఎదుట మనం జాగ్రత్తగా ప్రార్థనా పూర్వకంగా ఉంటే మన జీవితాలు ఎలా దీవించబడతాయో దేవుని వాక్యంలో నుంచి మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను. పూర్వకాలం నా చిన్నతనంలో పెద్దలు ఒక మాట చెబుతూ ఉండేవారు, ఒరే కనీసం బస్ మీద పేరన్నా చదువుకోగలిగి చదువుకోరా అనేవారు. ఏదన్నా ఊరికి వెళ్ళాలనుకో, ఏమండి రాజమండ్రి వెళ్ళే బస్సు ఎప్పుడు వస్తుంది, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎప్పుడు వస్తుంది, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎప్పుడు వస్తుంది అని అడగకుండా ఆ బస్ పేరు చదువుకుని ఆ ఊరికి వెళ్ళడానికి అనుకూలంగా ఉండేటట్లు కనీసం 4 మాటలన్నా నేర్చుకోరా అని స్కూల్కి పంపేవారు. ఆ కాలంలో పునాది బలంగా వేసుకున్నారు కనుక కొందరు ఉద్యోగాల్లోకి వెళ్ళారు. ఇప్పుడు అలాంటిది లేదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మారిపోయింది. వాళ్ళకి ఇంకా మాట్లాడి అమ్మ అని అంటాం రాకమునిపే అంగన్వాడీలు వేసేస్తున్నారు. అమ్మ నాన్న అనే మాటలు వచ్చేటప్పటికి మామ్స్ కేర్ అంటారు. మామ్స్ కేర్ తెలుసా మీకు? స్కూల్లో తల్లిలాగా చూసుకునే స్కూల్ అని అందులో వేసేస్తున్నారని. కాస్త నోరు తిరిగి మాట్లాడేటప్పటికి 1/2 కేజీ 1/4 కేజీ అంట ఎల్కేజీలు యూకేజీల్లో పడేస్తున్నారు. ఆడు 10వ తరగతికి వచ్చేటప్పటికి 90 సంవత్సరాల ముసలోడు వెళ్తాడే, ఎందుకో చిన్నప్పటి నుంచి మోసి ఇలా నడుపుతున్నారు. ఇలాగా ఇదేంటి కొత్త స్టైల్ అనుకుంటున్నాం, కాదు, వెన్నుకో సొంగిపోతుంది. సరే, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆ చిన్న వయసులో వారు చదువు కొరకు వేసుకునే పునాది వారి జీవితానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. అందుకనే 20-25 సంవత్సరాలు వచ్చేటప్పటికి పిల్లలు చక్కగా సెటిల్ అయిపోతున్నారు. చక్కటి ఆదాయం, చక్కటి కుటుంబం, చక్కటి భవిష్యత్తు,
పూర్వం 30-40 వయసు వచ్చినా ఒక కుటుంబానికి ఒక రూపం ఉండేది కాదు. ఇప్పుడు 20-25 సంవత్సరాలు వచ్చేసరికి వాడు ఆదాయం మీద మనసు పెడుతున్నాడు, సెటిల్ అయిపోతుంది. మంచిది, పునాది బలంగా ఉంది కనుక లైఫ్ త్వరగా సెటిల్ అవుతుంది. అలాంటి ఒక వ్యక్తిని రాత్రి మీకు నేను పరిచయం చేసి 3 మాటలు, మరలా నా వెనకాల ఇంకొక దైవజనులు చెబుతారు కనుక 3 మాటలు తేటగా తేలిగ్గా వాక్యం చెప్పి ముగిస్తాను. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథములో నుండి ఎస్తేరు గ్రంథం. మీరు చాలా మార్లు వినుంటారు, అయినా మరలా పరిచయం చేస్తున్నాను. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 3-4 వచనాలు ఎవరైనా ఒకరు చదవండి. మొర్దెకైని గూర్చిన భయము తమకు కలిగినందున రాజుగారి నడిపించు వారును యూదులకు సహాయం చేసేది. మొర్దెకై రాజు యొక్క నగరులో, మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు చాలు. మొర్దెకై అనేటువంటి ఒక వ్యక్తి అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిట వ్యాపించి. తలలు వంచండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ రాత్రిని పరిశుద్ధ వాక్యం దగ్గరికి వచ్చి మీరు మాట్లాడితే మాకు బలమయ్యా, మీరు మాట్లాడితే మాకు సామర్థ్యం, మీరు మాట్లాడితే మాకు గొప్ప నెమ్మది కలుగుతాయి. దేవా, మీరు మాట్లాడి మా హృదయములను బలపరిచి ఘనత పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఎస్తేరు గ్రంథం 10 అధ్యాయాలు. మళ్ళీ మొదలెట్టాడు అనుకుంటున్నారా? కాస్త ప్రశాంతంగా విను. ఎస్తేరు గ్రంథం 10 అధ్యాయాలు. ఈ 10 అధ్యాయాలను మీరు జాగ్రత్తగా చదివితే మనము నేర్చుకోదగినటువంటి ఆత్మ సంబంధమైన ఎన్నో పాఠాలు మనకి ఇందులో కనిపిస్తాయి. అహంకారులను ఎదిరించి, అమ్మా ఏం రాసేస్తున్నారు, ఏమి రాయకండి, వినండి. పేపర్ మీదకి తర్వాత వెళ్ళినా మొదటి లోపలికి వెళ్ళిపోవాలి. ఓకే, వినండి అమ్మా, ప్రశాంతంగా వినండి. ఎస్తేరు గ్రంథం 10 అధ్యాయాలు. ఈ 10 అధ్యాయాలలో మనము నేర్చుకోదగినటువంటి ఆత్మ సంబంధమైన పాఠాలు ఎన్నో ఉన్నాయి. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాను అని దేవుడు సెలవిచ్చినట్లుగా అహంకారి అయిన వస్తిని దేవుడు రాణిగా తీసి దీనురాలైన ఎస్తేరును రాణిగా చేశాడు. అహంకారి అయిన హామానును మంత్రిగా తీసి దీనుడైన మొర్దెకైను మంత్రిగా మార్చాడు. అహంకారం మనల్ని నాశనం చేస్తుంది. దీనత్వం మన జీవితాలకు నెమ్మదిని, ఆనందాన్ని, ఆశీర్వాదం ఇస్తుంది. ఎస్తేరు గ్రంథంలో 2వ ఆత్మీయ పాఠం, అనవసరమైన విందులు మనం పెడితే తర్వాత కుటుంబం అంతా చిందులు తొక్కాల్సిన పరిస్థితులు వస్తాయి. షోషాను కోటలో అహష్వేరోషు ఒక మహావిందు చేయించాడు. రాజుగారు విందు చేయిస్తే రాణిగారు కూడా కోటలో విందు. ఆ విందుల వలన రాజ్యము యొక్క స్థితిగతులు మారాయి. అవమానాలు వచ్చాయి, హేళనలు వచ్చాయి, నిందలు వచ్చాయి. కనుక అనవసరమైనటువంటి విందులను ఎప్పటికీ కూడా మనము ఏర్పాటు చేసుకోకూడదు. విందు అంటే మరలా మీరు వేరే అనుకుంటారేమో, ఇప్పుడు దానిని మనం ఎలా పిలుస్తున్నామనంటే పార్టీ. 10th పాస్ అయితే పార్టీ, పెళ్ళైతే పార్టీ, పిల్ల పెద్దదైతే పార్టీ, స్కూల్లో జాయిన్ అవుతే పార్టీ, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే పార్టీ, ప్రతిదానికి పార్టీ పార్టీ పార్టీ. ఈ పార్టీలకు వెళ్ళిన పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసండి, చాలా విచ్చలవిడిగా జీవించడం మనం లోకంలో చూస్తున్నాం కదా. అనవసరమైన పార్టీలు, అనవసరమైన విందులు మనల్ని నవ్వులు పాలు చేస్తాయి. 3, ఎస్తేరు గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా చదువుతూ ఉంటే
ఒకనికి కీడు చెయ్యాలి అని అనుకున్నామంటే అదే కీడులో మనం పడతాం. హామాను అనేటువంటి వాడు మొర్దెకైని హతమార్చడానికి ప్లాన్ చేశాడు. కానీ దేవుడు అదే ఉరికొయ్య మీద హామానుగాడు వేలాడేటట్టు చేశాడు. ఒకరిని పాడు చేయాలని చూస్తే మనమే పాడైపోతాం అనేటువంటిది 3వ పాఠం. 4 ఎస్తేరు గ్రంథాన్ని మీరు చదివితే 4వ ఆత్మ సంబంధమైన పాఠం, మనము ఆత్మ సంబంధమైన అలంకారము కలిగి ఉంటే లేదా ఆధ్యాత్మికమైనటువంటి విధేయతను మనము కలిగి ఉంటే అట్టడుగున నీవున్న దేవుడు అందలం మీద కూర్చోబెడతాడు. ఎస్తేరు మొర్దెకై మాటకు విధేయురాలైంది. ఎస్తేరు ఇంట్లో ఉన్నప్పుడు మొర్దెకై మాటకి ఎలా విధేయురాలైందో, అలాగే షోషాను కోటలో ఉన్నప్పుడు కోటలో ఎస్తేరును నడిపిస్తున్న హేగేకు కూడా అలాగే లోబడింది. అంటే ప్రవర్తనలో ఎక్కడ మార్పులు రాలేదు. ఇంట్లో ఎలా ఉందో కోటలోనూ ఆమె విధేయతతో కూడిన జీవితం ఆమెను అందలం మీద కూర్చోబెట్టింది. 5 ఎస్తేరు గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా చదివితే ప్రార్థన అనేటువంటిది మనం అలవాటు చేసుకుంటే మన పరిస్థితులన్నిటినీ దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మొర్దెకై ప్రార్థన ప్రారంభించక మునుపు ఒకలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ప్రార్థన ప్రారంభించాక శుభప్రదమైనటువంటి స్థితిలోకి దేవుడు మొర్దెకైని నడిపించాడు. 6వ సంగతి, ఎస్తేరు గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా చదివితే శత్రువుకు కూడా మనం ఉపయోగం చేయాలి, శత్రువుకు కూడా మనం మేలు చేయాలి. నాకు టైం తక్కువ ఉంది, అందుకే పరుగును వెళ్తున్నాను. ఒక 3 విషయాలు మీకు చెప్తాను అంతే, పుస్తకం అంతా మీకు వివరిస్తున్నాను. ఎస్తేరు గ్రంథం మనకి నేర్పే ఆత్మ సంబంధమైన మరొక పాఠం ఏమిటనంటే, శత్రువునైనా నీవు ప్రేమించాలి, శత్రువునైనా నీవు ఆదరించాలి, శత్రువు పట్ల మేలు చూపే బుద్ధి కలిగి ఉండాలి. మొర్దెకై అహష్వేరోషు రాజుని చంపడానికి ద్వారపాలకులైన బెంగ్తాను ఇంకొకడెవడో ఉంటాడు, వాళ్ళిద్దరూ కలిసి చంపాలనుకున్నప్పుడు రాజు ప్రాణాలను కాపాడాడు. అతని ఉపకారానికి దేవుడు ప్రత్యుపకారము రాజు గుర్రం మీద తిరిగే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. శత్రువుకైనా మనము మేలు చేయువారమై ఉండాలి. 7 ఎస్తేరు గ్రంథాన్ని మీరు చదివితే దుఃఖముతో వేదనతో ప్రారంభమైన ఈ పుస్తకం పండగతో ముగిసింది. ఆ పండగ పేరే పూరీము పండగ. ఎస్తేరు గ్రంథములో ఈ పండగను గురించి దేవుడు వ్రాయిస్తాడు. మీరు 9వ అధ్యాయం 26వ వచనాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఎస్తేరు గ్రంథములో ఒక పండగ మనకి కనిపిస్తుంది. దాని అర్థం ఏమిటనంటే, ఎప్పుడు మన బ్రతుకులో వేదనే ఉండదు, ఎప్పుడు మన బ్రతుకులో చింత, కష్టం, కన్నీరు, శ్రమ ఇవే ఉండవు. మన జీవితంలో దేవుడు ఘనతను ఇస్తాడు, గౌరవాన్ని ఇస్తాడు, విలువలను ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, అభివృద్ధిని ఇస్తాడు. ఇప్పుడు ఈ రాత్రి ఒకవేళ వేదనతో నువ్వు ఇక్కడ కూర్చున్నా, నీ కుటుంబంలో కూడా దేవుడు ఒక పండగ వంటి పరిస్థితులను తప్పక ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ వరకు 7 మాటలు అర్థమైంది అన్నవారు దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. ఎస్తేరు గ్రంథములో ఇంకా మనము నేర్చుకోదగిన ఎన్నో ఆత్మీయ విషయాలు ఉన్నాయి. అవన్నీ ఈ రాత్రి మనకి వద్దు. ఈ రాత్రి మొర్దెకై అనేటువంటి ఒక వ్యక్తి రాజు నగరులో గొప్పవాడాయను అనే ఒక్క మాట ద్వారా 3 ప్రత్యేకమైన విషయాలను ఈ రాత్రి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి యొక్క హృదయంలో ఒక బలమైన వాంఛ, ఒక బలమైన కోరిక, ఒక బలమైనటువంటి ఆలోచన ఉంటాయి. అదేమిటనంటే, ఎలాగైనా గొప్పవాడిగా ఉండాలి, ఎలాగైనా నేను తలగా ఉండాలి, ఎలాగైనా మా ప్రాంతంలో, మా కుటుంబంలో, మా బంధువులలో, మా స్నేహితులలో నేనంటూ ఒక తలగా, ఒక గొప్పవానిగా, ఒక మంచి స్థితిలో నేను నిలబడాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. ఈ ఆశ లేనివాడు ఎవడు ఉండడు. చదివేవాడు చదువులో గొప్పగా ఉండాలనుకుంటాడు, వ్యాపారం చేసేవాడు వ్యాపారంలో గొప్పవానిగా ఉండాలనుకుంటాడు, వ్యవసాయం చేసేవాడు అందులో గొప్పవానిగా ఉండాలనుకుంటాడు. ప్రతి మనిషి హృదయంలో ఏకైక వాంఛ ఏమిటో తెలుసా? మా చుట్టూ ఉన్న వారిలో నేను ఎప్పుడూ గొప్పగా ఉండాలి,
చీర కడితే ఎవరు కొండకూడదు ఈ స్ట్రీట్లో. వస్తువులు కొంటే మన ప్రాంతంలో ఆ మోడల్ ఎవరికి? నేను చూడడానికి గొప్పగా ఉండాల, నా వస్త్రధారణ బాగోవాలా, నా ఇల్లు బాగోవాలా, నా కుటుంబం బాగోవాలా, నా పరిస్థితి బాగోవాలా, నన్ను చూసే వారికి గొప్పగా కనబడాలి అని ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతూ ఉంటారు. ప్రియులారా, మీరు గమనించండి. అమ్మా మైక్ పంపనమ్మా, మీరు మాట్లాడకూడదు అసలు, ఓకేనా? మీకు మాటలు నావి. చివరిలో మీకు మాట్లాడడానికి అవకాశం ఇస్తాను, నాతో కాదు, ప్రభుతో మాట్లాడడానికి అవకాశం ఇస్తాను. హల్లెలూయా. మందిరములో అడుగు ఇలా పెట్టగానే దేవుడు తప్ప మరి ఏ థాట్ మీ మైండ్లో ఉండకూడదు. అర్థమవుతుందా? ఏం కూర ఉండవు పిన్నే, పొద్దుటి నుంచి ఏం తినలేదు, కడుపులో ఎలకల టైం దాటేసి ఎలుగుబంట్లు పరిగెట్టేస్తున్నాయి, ఇలాంటివేవి ఇక్కడ కుదరవేక. చీర ఎక్కడ కొన్నాం, చెవులి ఎక్కడ కొన్నాం, ఇలాంటి సిస్టమ్ ఏమి ఉండదు. మందిరంలో అడుగు పెట్టగానే మీ ఇల్లు వదిలేయాలి, మీ కుటుంబాలను వదిలేయాలి. దేవుడు తప్ప మరొక ఆలోచన మీ బుర్రలోకి, స్తోత్రం కలుగును గాక. మీరు మంచోళ్ళు, మీరు అలా ఉందురు గాక. హల్లెలూయా. సడన్గా వర్షం వస్తే ఎంతమంది ఉంటారో డౌటే, అయినా మీరు ఉంటారు. మీ పాస్టర్ గారు నడిపింపు నేను గమనించాను, చాలా చక్కగా మీరు నడిపేస్తున్నారు. మీరు కూర్చునే విధానమే మీ సేవకుని యొక్క నడిపింపుని తెలియజేస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం. ప్రతి ఒక్కరి హృదయంలో ఒక ఆశ, ఎలాగైనా నేను గొప్పవానిగా ఉండాలి, నా కుటుంబం గొప్పగా ఉండాలి. ఆ పిల్లలతో తల్లి అంటదట, ఒరే తిండికి లేకపోయినా పర్లేదు, మనం సమాజంలో గౌరవంగా కనబడాలి. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి మనిషి యొక్క ఆలోచన గొప్పగా ఉండాలి. మరి ఊహ తెలిసిన నాటు నుండి ఎలాగైనా ఎదగాలి, గొప్పవాడిని అవ్వాలనే థాట్తో ఆలోచనతున్నాం కదా. ఎన్ని ప్రయత్నాలు చేసాం, ఎన్ని ఆలోచనలు చేసాం, ఎన్ని అడుగులు వేసాం. ఏ అడుగులోనైనా, ఏ ప్రయత్నంలోనైనా మన జీవితానికి శుభప్రదమైనటువంటి మార్గం దొరికిందా అని అడిగితే ఎక్కడా మనకి కనిపించలేదు. అదే జీవితం, అదే అనుభవం, అదే కుటుంబం, అదే ధనం, అదే అప్పు, అదే పరిస్థితి, అదే జీవన విధానం, ఎక్కడ మార్పు రావట్లేదు. అందుకే సామెతల గ్రంథకర్త ఒక మాట రాస్తాడు, తీకిండమ్మా, వినండమ్మా బాబు, వినండే. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరుని కష్టము వలన అది ఎక్కువ కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు గొప్పడు అవుతావు. దేవుడు నిన్ను దీవిస్తే నువ్వు గొప్పడు అవుతావు. దేవుడు నీ చేయి పట్టుకుంటే నువ్వు గొప్పడు అవుతావు. దేవుడు నిన్ను అభిషేకిస్తే నువ్వు గొప్పవాడు అవుతావు. దేవుని కృప నీ మీదకి వస్తే, దేవుని దయ నీ మీదకి వస్తే, దేవుని కనికరం, కటాక్షం, వాత్సల్యం మీ మీదకి వస్తే, ఎవరు దేవుని కృప పొందుతారో వారిని దేవుడు గొప్పవారిగా మారుస్తాడు. ఇప్పుడు మనం ఘనత కొరకు, పదవి కొరకు, ధనము కొరకు, లాభాల కొరకు పరుగులెట్టే కన్నా మన తలరాతను మార్చే దేవుని కొరకు నిలబడితే, దేవుడు ఒక్కసారి నీ మీద కనికరము చూపితే నీ పరిస్థితులన్నీ శుభప్రదంగా మారిపోతాయి. చప్పట్లు కొట్టి యేసయ్యకు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కనుక నేను ఎవరు ఆశీర్వదించాలి? దేవుడు ఆశీర్వదించాలి. ఎవరు దీవించాలి? దేవుడు దీవించాలి. దేవుడు ఆశీర్వదిస్తే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి, పరిస్థితులన్నీ మారుతాయి. అలాగా జీవితాన్ని కట్టుకున్నవాడే ఈ రాత్రి మనము ధ్యానం చేస్తున్న మొర్దెకై అనేటువంటి మనుష్యుడు. ఇతని గురించి 3 విషయాలు చెబుతున్నాను కదా. మొదటి సంగతి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి అమ్మా. చూషణ కోటలు బెన్యామీనుడకు కీషునకు పుట్టిన షిమీ కుమారుడకు యాయీరు వంశస్థుడైన మొర్దెకై ఒక యోధుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. చాలు, తల పైకి లేపండి, దేవుని వాక్యాన్ని వినండి.
ఈ మొర్దెకైని గురించి దేవుడు చెప్తున్నాడు. మొర్దెకై గారి యొక్క సొంత ప్రాంతం, సొంత ఊరు యెరూషలేం. అమ్మా, ఏ ఊరు? యెరూషలేం. యెరూషలేములో ఉండవలసిన ఈ మొర్దెకై ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగితే, బబులోను రాజైన నెబుకద్నెజరు కాలంలో వీళ్ళు చెరపట్టబడిన వారై షోషాను కోటలో స్థిరపడ్డారు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎక్కడ ఉండవలసిన వాడు? యెరూషలేం. ఎక్కడున్నాడు? షోషాను కోటలో. ఇది ఎప్పుడు మొదలైంది? బబులోను రాజైన నెబుకద్నెజరు కాలంలో. జాగ్రత్తగా మనసు పెట్టి వినండి, ప్రభు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. హల్లెలూయా. ప్రియులారా, యెరూషలేము అనే మాటకు అర్థం ఏమిటనంటే సమాధానకరమైన స్థలము అనే అర్థం, శాంతి గల స్థలము అనే అర్థం. ప్రారంభములో ఈ మొర్దెకై ఎక్కడుండేవాడు అనంటే యెరూషలేములో ఉండేవాడు. ఇతడు బెన్యామీను కుటుంబానికి చెందిన ఒక యూదుడు. మొర్దెకై అనే మాటకు అర్థం ఏమిటనంటే ఆరాధికుడు లేదా చిన్నవాడు అనే భావాలు వస్తాయి. ఆరాధికుడు లేదా చిన్నవాడు. ఏ ఊరు? యెరూషలేం. ఎక్కడున్నాడు? బబులోను దగ్గర ఉన్నాడు. అందరూ చెప్పండి, ఎక్కడ? ఏ ఊరు? సొంతూరు. ఎక్కడున్నాడు? యెరూషలేము అంటే సమాధానముతో శాంతితో కూడిన స్థలం. యేసు ప్రభువారు యోహాను సువార్త 14లో అంటాడు, ఆయన నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. యెషయా గ్రంథం 26:3 మీరు చదివితే, ఎవని మనస్సు నా మీద ఆనుకొనునో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా మారుస్తున్నాను. పేతురు పత్రిక చదివితే, మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. మత్తయి సువార్త చదివితే, దేని గురించి చింతే పడొద్దు అన్నాడు 6వ అధ్యాయం. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, దేవుడు మనలను సమాధానకరమైన స్థానములోనే ఉంచాడు. ఎక్కడ సమాధానం, ఎక్కడ సంతోషం, ఎక్కడ ఆనందం అని అడిగితే, యెరూషలేమునకు ప్రతిబింబముగా కనబడే ఏకైక స్థలము దేవుని మందిరము. లేఖనం అంటది, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి, దేవుని సన్నిధిలో. దేవుని మందిరం యెరూషలేము లాంటిది. ఇక్కడ దేవుడు ప్రజలకు శాంతినిస్తాడు. మందిరములో ప్రజలకు సమాధానము దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, స్వస్థత దొరుకుతుంది, ఆశీర్వాదము దొరుకుతుంది, అభివృద్ధి దొరుకుతుంది. దేవుని మందిరములో దేవుడు పని చేస్తూ ఉన్నాడు గనక మందిరములో ఉన్న ప్రజలందరినీ తప్పక దేవుడు దీవిస్తారు. ఆమేన్. ఇప్పుడు యెరూషలేములో ఉండవలసిన మొర్దెకై ఎక్కడున్నాడట? బబులోను. అనండి అందరూ మరలా. బబులోను అనే మాట యొక్క భావం మీకు అర్థం అవ్వాలంటే తీకండి, నేను చెప్తాను. ఆదికాండ గ్రంథం 11వ అధ్యాయం మీరు చదివితే, నిమ్రోదు అనేటువంటి ఒక ఆయన ఆకాశమునంటే ఒక గోపురాన్ని కడదామని ప్లాన్ చేశాడు. ఆ కాలంలో దేవుడు దిగి వచ్చి ఆ గోపురపు పరిస్థితులను చూసి అక్కడ ఉన్న ప్రజల యొక్క భాషలను తారుమారు చేశాడు. ఏం చేశాడు? అక్కడ మాటలు ఎలా ఉంటాయి మీకు తెలుసండి? అక్కడ మాటలు ఎలా ఉంటాయి తెలుసా? మనమందరము ఒకటే ప్రజలమై ఉందాం, మనమందరము ఒకే భాష కలిగి ఉందాం, మనమందరము ఒకే జనమై ఉందాం, మనము విడిపోవద్దు, మనమందరము ఇక్కడే ఒకే భాష, ఒకే జనము, ఒకే ప్రాంతముగా పిలువబడదాం అని ఒక నినాదాన్ని పుట్టించిన వాడే నిమ్రోద్. అర్థమవుతుందండి? మనము ఎత్తైన ఒక గోపురము కట్టి పేరు సంపాదించుకుందాం అన్నాడు. దేని కొరకు ప్రాకులాడాడు? చెప్పాలి, పేరు అనండి.
పేరంటే ఘనతే కదా, గొప్పదే కదా. పేరు తెచ్చుకుందాం అనుకున్నాడు. దేవుడు అన్నాడు, ఓ రామాయికుడా, నేనేమో ప్రజల్ని భూమి అందంతటా విస్తరింప చేద్దాం అనుకుంటే నువ్వు ఎక్కడే గుంపు కట్టేలాగా ఉన్నావు. నేనేమో ప్రజలందరినీ భూమి మీద ప్రజలను భూమి మీద వంశములను జాతులను వర్ధిల్ల చేద్దామంటే ప్రజలందరినీ ఒక్కచోటే ఉండాలని చెబుతున్నావు అని భాషల్ని తారుమారు చేశాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ తారుమారైన భాషలను బట్టి ఆ ప్రాంతానికి ఒక పేరు వచ్చింది. ఏం పేరునంటే బాబేలు అని. బాబేలు అనగా తారుమారు. చెల్లి అమ్మా, బాబేలు అనగా తారుమారు లేదా గందరగోళం. దాని భావం అందరూ చెప్పండి, తారుమారు లేదా. ఎక్కడ ఉండవలసిన వాడు ఎక్కడికి వచ్చాడు చెప్పండి అమ్మా. బాబేలు అంటే చెప్పాలి. చెయ్యలా ఎలా చూపండి, చెయ్యలా చూపండి. తారుమారు అనండి. డ్యాన్స్ క్లాస్ లాగా ఉంది ఇది. చెప్పండి, తారుమారు అనండి. తారుమారు అనండి. యెరూషలేములో ఉన్నంత కాలం దేవుడు సమాధానం, సంతోషం, నెమ్మది, ఆశీర్వాదం ఇచ్చాడు. కానీ పరాయి రాజు వచ్చి ఈడ్చుకుపోయాడు కదా. ఎక్కడికి తీసుకుపోయాడనంటే బబులోను ప్రాంతం. బబులోను అనగా తారుమారు లేదా గందరగోళం. నా మాటలు కాస్త జాగ్రత్తగా పట్టుకోండి. మూడు మాటలు. ఇదిగో మొదటి మాటను మీ ఎదుట నేను జ్ఞాపకం చేస్తాను. బిడ్డలారా, ఎప్పుడు మనము ఘనత మీద మనస్సు పెడతామో, ఎప్పుడు పేరు తెచ్చుకుందామని అనుకుంటామో, ఎప్పుడు ధనం సంపాదిద్దాం, పదవి సంపాదిద్దాం, పేరు సంపాదిద్దాం, భూమి సంపాదిద్దాం, బంగారం సంపాదిద్దాం అని దేవునిని వదిలిపెట్టి దేవునికి విరోధంగా అడుగులు కదుపుతావో అప్పుడే మానవ జీవితంలో బబులోను అనుభవం వస్తుంది. బబులోను అనగా అలా చెప్పకూడదు నాకు. అమ్మ చెప్పరా, ఏమైపోతుంది? తారుమారు. ఈ రోజున అనేక కుటుంబాల పరిస్థితి ఎలా ఉందో చెప్పనా? నోరు తెరిచి చెప్పుకోలేరు. ఎందుకు? పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. వారి అంచనాలు తారుమారైపోయాయి. వ్యాపారం మీద పెట్టుకున్న తలంపులు, ఆశలు, ఆలోచనలు తారుమారయ్యాయి. పిల్లల మీద పెట్టుకున్న అంచనాలు తారుమారయ్యాయి. కుటుంబం మీద పెట్టుకున్న అంచనాలు తారుమారయ్యాయి. అందుకే ఈ రాత్రి దేవుని పేరట మీకు తెలియపరుస్తున్నాను, అందరము యెరూషలేము అనబడే నెమ్మది కలిగి ఉన్నాం అనుకుంటున్నాం. ఆ కోల్గేట్ వాడు యాటెమ్మంటే చిరునవ్వుతో యాటేస్తారు చూసారా? అందరు అలాగా కోల్గేట్ యాటకి నవ్వినట్టుగా నవ్వుతున్నారే తప్ప అందరి జీవితాలను దగ్గరగా గమనిస్తే మేడిపండు చూడ మేలిమయ్యుండు పొట్ట విప్పి చూడ అందరూ బ్రతుకులు ఇలాగ ఉన్నాయి. నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, గందరగోళం. ఒక మనిషికి అంచనాలకు అందడం లేదండి. కట్టుకున్న భార్య అంచనాలకి భర్త అందడం లేదు, భర్త అంచనాలకి భార్య అందడం లేదు. కన్న పిల్లలు ఎంత ఉంటున్నారండి, ఎంత ముదురులైపోయారు తెలుసండి. అమ్మా, ఎంతంత నిక్కరు వేసుకోవడం కూడా రానోడికి సమాధానం చెప్పలేకపోతున్నాం. తారుమారు. ఈరోజు అందుకే దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు అనే మొదటి మాటతో ప్రారంభించాను. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి బహుశా నువ్వు ఈ స్థలంలో కూర్చునున్నావు, నీ హృదయంలో కూడా అలాంటి గందరగోళం ఉందేమో,
అర్థము కాని అయోమయ పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. ఏ నిర్ణయం తీసుకోను, ఎక్కడికి వెళ్ళను, ఏ ఆలోచన తీసుకోను, పిల్లల పరిస్థితి అర్థం అవడం లేదు, కుటుంబ పరిస్థితి అర్థం అవడం లేదు, అప్పుల పరిస్థితి అర్థం అవడం లేదు, ఈ సమస్యల వెనక సమస్యలు, కన్నీళ్ళ వెనక కన్నీళ్లు, శోధన వెనక శోధనలు, ఎక్కడికి పోతామో ఏమి చేస్తామో ఏమి అర్థం కావడం లేదు. అంత గందరగోళం, తారుమారు తారుమారు తారుమారు. ఈ రాత్రి ఇక్కడ కూర్చుని ఉన్న మీ జీవితంలో ఎవరి పరిస్థితి అయినా మీ అంచనాలు తల్లక్రిందులై గందరగోళపు అనుభవములో నీవు ఉన్నావేమో, తారుమారైపోతుందేమో. ఎన్ని ఆశలు పడి కుటుంబాన్ని కట్టుకున్న నెమ్మది లేకుండా, ఎన్నో ఆశలు పడి కట్టుకున్న భర్తను బట్టి నెమ్మది లేకుండా, కనుక్కున్న బిడ్డలను బట్టి నెమ్మది లేకుండా, గందరగోళపు పరిస్థితుల మధ్యన ఒకవేళ నువ్వు నలిగిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో, వేదనతో కన్నీళ్లు పెడుతున్నవేమో, ఎవ్వరు చూడకుండా ఒక మూలక పోయి దుఃఖముతో ఏడుస్తున్నవేమో నాకు తెలియదు. ఈ రాత్రి నీ ప్రతి ప్రశ్నకు దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. నీ ప్రతి గందరగోళ అనుభవానికి దేవుడు ఒక దారి చూపించబోతున్నాడు. దేవుడు మేలు కొరకు రాత్రి నిన్ను జ్ఞాపకము చేసుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో తారుమారైపోయి గందరగోళం అయిపోయి అర్థం కాని ఆ పరిస్థితుల్లో మొర్దెకైలో నుంచి మనము మంచి విషయాలు నేర్చుకోవచ్చు. ఆ విషయాలను మీకు ఈ రాత్రి తెలియపరుస్తాను. చూడండి, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనాన్ని ఎవరైనా ఒకరు అమ్మా ఈ ప్రకారము వారి ప్రతి దినము అందరితో చెబుతూ వచ్చినాడు. అతడు వారి మాట చెవిని పెట్టకపోయింది కనుక వారు వర్తక యొక్క మాటలు స్థిరపడినో లేదో చూద్దామని దాని హామారులకు తెలిపిరి. ఏలైనా అతడు నేను యూదుడైన కనుక ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉండెను. తలల పైకి లేపండి, దేవుని వాక్యాన్ని వినండి. ప్రియులారా, యెరూషలేములో ఉండవలసిన వాడు బబులోనులో ఉన్నాడు. పరిస్థితులన్నీ గందరగోళం, తారుమారు, అర్థం కాని పరిస్థితి. మనిషి అయితే అవకాశము, అనుకూలత లేని ప్రాంతంలో, స్థలంలో ఉన్నాడు. కానీ ఇతను యూదుడు కదండి. ఉదయం చెప్పాను కదా యూదులు ఎలా ఉంటారో. యూదుడు కదా. వీళ్ళకి పుట్టిన నాటి నుండి, అమ్మే వినాలమ్మే తల్లిగారు, పుట్టిన నాటి నుండి పుట్టిన 8వ దినాన్న సున్నతి చేసేస్తారని. 8వ దినము మొదలుకొని వాడి ఊహ ప్రారంభమైన నాటి నుండి వాడికి దేవుని ధర్మశాస్త్రాన్ని నేర్పుతూనే ఉంటారు. ఏంటి అది మీకు చెప్పాను కదా. పూర్వం బస్సు మీద పేరు చదువుకుని ఏదన్నా ఊరు వెళ్ళాలంటే వెళ్ళే జ్ఞానమన్నా చదువన్నా చదవమని వారు. ఇప్పుడు తెలివితేటలు ఎక్కువయ్యి అమ్మ అనకమునిపి అంగన్వాడి, అమ్మ నాన్న అనేటప్పటికి మామ్స్ కేరు కదా. కాస్తంత నోరు తిరిగేటప్పటికి 1/2 కేజీ 1/4 కేజీ, కాస్త మాట్లాడే టయానికి ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, ఇంగ్లీష్ మీడియం, అమ్మో రకరకాల విద్య వచ్చింది. ఎందుకు? ఏమంటే చిన్న వయసు నుండి పిల్లోడికి మంచి విద్యను అభ్యసింపజేస్తే ఒక వయసు వచ్చేటప్పటికి వాడి కాళ్ళ మీద వాడి బతుకాడు, వాడు పొట్టాడు. చెప్పండి, వాడు పొట్టాడు. మన భాషలో చెప్పుకుందాం, ఎవడికి ఆశించకుండా బతుకాడు, బతుకుతాడని వేలకు వేలు ఫీజులు కట్టి చదివిస్తున్నావు. మంచిదే, ఒక తల్లిదండ్రులు కానీ బాధ్యత తప్పులేదు, చాలా మంచి పని అది. చాలా మందికి ఆ భాగ్యము లేదు. అందుకే ఇంకా పిల్లల గవర్నమెంట్ స్కూళ్ళు నడుస్తూ ఉన్నాయి. చాలా మందికి ఆ భాగ్యం లేదు. ఓపుకున్న వాళ్ళందరూ కాన్వెంట్లో, మంచిదే, నేను కాదని. అయితే చిన్న వయసు నుండి మీ బిడ్డ బాగా చదవాలని ఇంగ్లీష్ మీడియంలో ఎలా చదివిస్తున్నావో, ఇశ్రాయేలీయులకు ఈ మాట చదివండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం నుండి చదవండి.
ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలను ఆ. నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఆ. నీ ఇంట కూర్చుంటున్నప్పుడును ఆ. త్రోవన నడుచున్నప్పుడు ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి, అవి నీ కన్నుల నడుమ భాసనము వలె ఉండాలి. ఈ ఇంటి ద్వారము బద్దముల మీదను ఆ. ఈ గగుల మీదను ఆ. వాటిని వ్రాయవలెను. వ్రాయాలి. ఈ దేవుడైన యెహోవా నీ పితరులైన అక్కడ ఉంటుందా, మీ పిల్లలకు వాటిని అమ్మా ఈ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి ఆ. నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప అమ్మ ఒకసారి ఆగరా, నేను వస్తున్నాను. నాకు 6:7 చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని, అది నాకు కావలసిన మాట. అది ఎవరికి నేర్పాలట? ఎప్పుడెప్పుడు? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, నడిచినప్పుడు. ఏవి మాట్లాడాలట చెప్పండి? దేవుని మాటలు నేర్పించాలి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మొర్దెకై చిన్న వయస్సు నుండి దేవుని మాటలు విన్నవాడు, దేవుని వాక్యము విన్నవాడు, దేవుని ఆరాధించినవాడు. వీళ్ళ తల్లిదండ్రులు యూదులు గనక ఖచ్చితముగా ఊహ తెలిసిన నాటి నుండి దేవుని మాటలను మొర్దెకై హృదయములో చెబుతూ వచ్చారు. మీరు అంటారు కదా, ఒరే మామ వస్తుంది తిట్టు, తాత వస్తున్నాడు తిట్టు, మీ మేనత్త వస్తుంది తిట్టు. ఎలా? అలా కాదు, ఇలా తిట్టు, ఇలా తిట్టు అని నేర్పుతావు కదా. అలాగే యూదులు వాళ్ళ పిల్లలకి దేవుని మాటలు నేర్పిస్తారు. ప్రైజ్ లార్డ్. యెరూషలేములో ఉండవలసిన వాడు బబులోనులో ఉన్న చిన్న వయసు నుండి నేర్చుకున్న దేవుని మాటలు మొర్దెకై హృదయములో ఉండిపోయాయి. ప్రైజ్ లార్డ్. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. దేవుని మాటలు ఎక్కడ ఉండిపోయాయి? నోరు తెరిచి చెప్పాలి. ఎవరి హృదయంలో? లోపల ఉన్నాయి. మొర్దెకై గుండె లోపల ఉన్నాయి దేవుని మాటలు. అందువల్ల మొర్దెకై అందరిలాగా ఉండడం లేదు. ఎందుకు దేవుడు మొర్దెకైని హెచ్చించాడో, గణపరిచాడో, గందరగోళపు పరిస్థితుల్లో నుంచి తలగా ఎలా మారాడో, ఇదిగో మొదటి మాట. ఆ దేశంలో హామాను అనే ఒక మంత్రి ఉన్నాడండి. రాజుగారికి నమస్కారం పెట్టకపోయినా పర్లేదు, కానీ రాజు తోక మంత్రి గారికి నమస్కారం పెట్టకపోతే ఇడికి పౌరుషం పొడుచుకొచ్చేద్దట. ఎవడు నమస్కారం పెట్టడో వాడిని కొడతాడు, హింసిస్తాడు, సెరసల్లేస్తాడు, చంపేస్తాడు. ఆడిష్టం. రాజుగారు ముందు వెళ్ళిపోతున్నారు, మంత్రి గారు వస్తున్నారు. వినండి, మంత్రి గారు వస్తుంటే ప్రజలందరూనే తలనున్న తుండు తీసి సంకలెట్టుకుని, వందనాలు బాబుయ్య, వందనాలు బాబు గారు, వందనాలు బాబు గారు అంటున్నారు అందరూ. మొర్దెకై అలాగే చూస్తున్నాడు. అందరూ ఏం చేస్తున్నారు? వంగొంగి చెప్పండి, బాబు గారు వందనాలండి, వందనాలండి, మంత్రి గారు వందనాలండి, వందనాలండి అంటున్నారు. మొర్దెకై దగ్గరికి వచ్చేసరికి మొర్దెకై ఎలా ఉన్నాడు? నిటారుగా నిలబడు. 99 మంది నమస్కారం పెట్టినా వీడికి ఆనందం కలగలేదు. కానీ నమస్కారం పెట్టలేని మొర్దెకైని చూస్తుంటే వీడి ఈగో హట్ అయిపోయి ఆడిని చంపేలా అంటున్నాడు. వీడు మీకు అర్థమైందా? 99 మంది నమస్కారం పెట్టుకుంటూ వచ్చిన బాధ లేదు. సూపర్ సూపర్ అనుకోవాలి కదా. ఒక్కడిదేముందిలే, చూసి నడిపోదాం, ఏదో రోజున ఆడిక అనుకోవాలి కదండి. ఇంతమంది నమస్కారం పెట్టిన ఆనందం రాలేదట. ఒక్కడు నమస్కారం పెట్టలేదని అహం దెబ్బ తినేసింది, ఈగో హట్ అయిపోయింది. అట్టయిపోయిందో స్తోత్రం కలుగును గాక. ఈయన అంటాడు, హామను
ఆ యూదుడైన మొర్దెకైని తన వంశాన్ని లేపేయాలి అనుకుంటున్నాడు లోపల. తమ్ముడు ఎబెనెజర్ గారు రండి, మీ పని ఇప్పుడు ఉంటుంది సార్, మాకు మీ సేవలు మేము వినియోగించుకుంటాం. హల్లెలూయా. కొంచెం మోకాలు వేయలేము, కొంచెం హైట్ ఎక్కువ ఉన్నట్టు ఉన్నాడు కదా, సరదాగా. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఈ మొర్దెకాయతో నేను అంటున్నాను, ఒరే మొర్దెకాయ, నీకు పుణ్యం ఉంటుందిరా. ఆ హామాన్ గడి వెళ్ళినప్పుడు నమస్కారం ఆడేరా, పక్కనున్న వాడిని అంటున్నామాట, నీకు పుణ్యం ఉంటుందిరా. రేషన్ ఇప్పింతాడరా, ఒరే ఇంట్లో నిప్పింతాడరా, ఒరే ఇసుకిప్పింతాడు, ఎటుకిప్పి, ఒరే ఓ నమస్కారం ఆడేరా, నీకు పుణ్యం ఉంటుంది అంటున్నానండి నేను. మొర్దెకాయ అంటాడు, నేను యూదుడను గనక, అక్కడ రాస్తాడండి, నేను యూదుడను గనక. అమ్మమ్మ చెప్పాలి, ఆ పని, ఏ పని? పక్కనున్న ఫ్రెండ్స్ అంటున్నారు, మొర్దెకాయ నీకు పుణ్యం ఉంటుందిరా బాబు. వాడికి కోపం వచ్చిందంటే ఏం చేస్తాడో తెలుసు. ఓ నమస్కారం అంటే రాడికి అడుచు కనపడ్డవాడు కల్లా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఓ నమస్కారం ఆడే అంటున్నారండి ఫ్రెండ్స్. మొర్దెకాయ పరిస్థితి బాగోకపోయినా, గందరగోళ అనుభవాల్లో ఉన్నా, నా జీవితపు పరిస్థితులు తారుమారు అయిపోయినా, నేను యూదుడను గనుక ఆ పని మాత్రం, ఏ పని? ఎవడికి పడితే వాడికి చేతులు జోడించి నమస్కారం. బాబు ఏంటో మరి ఆ విషయం, కూర్చో. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారండి. సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, నీవు నాకు నమస్కరించిన ఎడల ఈ లోకములో ఉన్న వాటన్నిటినీ ఇచ్చేస్తాను. యేసు ప్రభు వారు ఏమన్నారు? నీ దేవుడైన యెహోవాకు మొక్కి ఆయననే సేవించాలని వ్రాయబడి ఉంది అన్నాడు. నమస్కారం పెట్టారా? చెప్పండి. సరే, ఇంకొక చోటకు వద్దాం. దానియేలు గ్రంథంలో రాజుగారు నిలబెట్టిన బొమ్మకి నమస్కారం పెట్టలేదని అగ్నిగుండంలో పడేశారు. చెప్పండి, ఎవరిని? మరి అక్కడున్న షడ్రకు, మేషకు, అబెద్నగో, అజర్యా, హనన్యా, మిషాయేల్, వాళ్ళ సొంత పేర్లు. వాళ్ళు ఎందుకు నమస్కారం పెట్టలేదండి? సరే, దానియేలు దగ్గరికి వద్దాం. నెబుకద్నెజరు కాలంలో నెబుకద్నెజరు నియమించినటువంటి దేవతకు, రాజుగారికి అందరూ నమస్కారం పెడుతున్నారు బొమ్మకి. దానియేలు నమస్కారం పెట్టలేదని ఎక్కడ పడేశారు? అంటే యూదులు ఎక్కడ పడితే అక్కడ నమస్కారాలు పెట్టరు. ఈ పాయింట్ని బుర్రలోకి తీసుకోండి. ఎవరికి పడితే వాళ్ళకి ఇలా చేతులు ఎట్టారు వాళ్ళు. మనకేమో సాంప్రదాయ సిద్ధమైనది ఏంటి? ఒక నిమిషం తప్పుడే, మళ్ళీ ఆన్ చేస్తాం. చెప్పండి, ఏంటి? మనిషికి ఇదే, సీటుకి ఇదే, చేతకి ఇదే, రోలుకి ఇదే, రోకలకి ఇదే, మొక్కకి ఇదే, పుట్టకి ఇదే, చెట్టుకి ఇదే. దేవుని దగ్గరకు వచ్చాక, తండ్రి ప్రభువా స్తోత్రం నాయనా, దేవుడు అంటాడు, లాగి పెట్టి కొడితేనా అనుకుంటాడు. ఎక్కడికి వెళ్ళినా చూడండి, రాజకీయ నాయకుడు కూడా వంగడండి బాబు, వంగొంగి. యేసు ప్రభు దగ్గరికి వచ్చారనుకోండి, స్తోత్రం నాయనా, ప్రైజ్ ది లార్డ్, వందనాలు ప్రభువా, మరి దీవించిన ఆయన, మరి ఆశీర్వదించిన ఆయన, మరి కృప చూపిన ఆయన, ఆయన పైన ఉన్న ఆయన అనుకుంటాడు, మరి అంత బాగుంది కానీ ఇలా జోడితే ఏమైపోతరా చేయరండి. జాగ్రత్తగా వినండి. యూదులు దేవుని విషయములో
నిబద్ధత గలవారు. వాళ్ళకి 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలలో 4 దేవుని ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఉన్నాయి. నిర్గమకాండం 20 తీగండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో ఇశ్రాయేలీలకు ప్రధానమైన ఆజ్ఞలు 10 ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలలో 4 దేవునికి సంబంధించినవి. 1, నేను తప్ప వేరొక్క దేవుడు ఉండకూడదు. 2, నా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 3, నా విశ్రాంతి దినమును ఖచ్చితముగా ఆచరించాలి. 4, పైనున్న ఆకాశం అందే గాని, క్రిందనున్న భూమి అందే గాని, భూమి క్రిందనున్న నేల అందే గాని దేని పోలికను చేసుకోవద్దు, పూజింపవద్దు, సాగిలపడొద్దు, నమస్కరింపవద్దు. అప్పుడు రాస్తాడు అక్కడ ఏమనో తెలుసా? యాలయనగా నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు. చెప్పండి ఏంటది? ఇన్ని మాటల్లో ఎక్కడా వాడని పదం నమస్కారం కాడ రాశాడండి. యాలయనగా అని మొదలెట్టి, ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి క్రిందనున్న నేల అందే గాని దేని పోలికన చేసుకోవద్దు, పూజింపవద్దు, నమస్కరింపవద్దు, సాగిలి. ఆకాశంలో ఏమున్నాయి చెప్పాలి అంటే వాటిని ఆరాధన. 2, భూమి మీద ఏమున్నాయి? చెట్లు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, పురుగులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. వీటిలో వేటికి నమస్కారం? సముద్రములు ఏమున్నాయి? చేపలు ఉన్నాయి. ఏమంటారండి? ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. వేటికి నమస్కరించవద్దు అనేది యూదులకు నిబంధన. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి. పరిస్థితులన్నీ తారుమారైపోయినా, పరిస్థితులన్నీ గందరగోళం అయిపోయినా, అర్థం కాని అనుభవంలోకి మొర్దెకై వెళ్ళిపోయినా, తాను చిన్ననాటి నుండి నేర్చుకున్న దేవుని మాటలు గుండె లోపల దాచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పడి నమస్కారాలు పెడుతుంటే మొర్దెకై అంటున్నాడట, నేను యూదుడను, నేను ఆ పని చేయను. నేను యూదుడను. ఈ రోజు రాత్రి మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఏమనో తెలుసా? మొర్దెకై నేను యూదుడను గనక ఆ పని చెయ్యను అని ఎలాగన్నాడో, ఈ రాత్రి మనమందరం ఈ స్లోగన్ స్టార్ట్ చేయాలి. నేను క్రైస్తవుడను గనక ఆ పని చెయ్యజాలను. చప్పట్లు కొడితే ఎంత బాగుంటది కదండి. గట్టిగా పడ్డా. హల్లెలూయా. ఎలాగట? నేను క్రైస్తవుడను గనక. మీ పక్కన ఉన్న వాళ్ళకి ఒకసారి చెప్తారా? నేను మీకు ఎందుకు తల్లి ఎందుకు చెప్పేస్తున్నానో తెలుసా? రేపు పొద్దుట ఆడెదురుగుండా ఏం చేసినా చెయ్యాలి. అందుకనే ఒకరితో ఒకరికి చెప్పేస్తున్నాను. చెప్పండి ఒకసారి. నేను దేవుని బిడ్డను గనక ఆ పని చెయ్యజాలను. మరలా నేను క్రైస్తవుడను గనక ఆ పని చెయ్యజాలను. జాగ్రత్తగా అక్కడ వ్రాయబడింది 5వ వచనం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట చూసి హామాను బహుగా కోపగించాడు. స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని ప్రజలరా, నువ్వు దేవుని బిడ్డవైతే ఖచ్చితంగా ఒక నిబద్ధత కలిగి నువ్వు ఈ భూమి మీద బ్రతకాల. ఆమేన్. ఇక్కడే ఉన్నారా? ఒకసారి కుడిచే పైకి లేపండి. అందుకే ఇక్కడ ఉన్నారని అడిగాను. కుడిచే లేపమన్నాను కానీ హల్లెలూయా చెప్పమన్నానా? కుడిచే లేపండి. యేసయ్య స్తోత్రం అనండి. దించేసే. మనము దేవుని పిల్లలము గనక ఆ పని చేయకూడదట. చెప్పండి, ఆ పని అనండి.
చెయ్యొచ్చా? పరిస్థితి తారుమారైపోయింది, ఇప్పుడు చెయ్యొచ్చా? మన ఆశలన్నీ తల్లక్రిందులై అడియాసలు అయిపోయాయి, అప్పుడు ఓకే. కష్టాల కడలిలో నలిగిపోతున్నాం, అప్పుడు అప్పుల వరదలో కొట్టుకుపోతున్నాం, అప్పుడు అమ్మో చేయకూడదు. కానీ మన సంగతి ఎలా ఉంటుందంటే, మొర్దెకై గనక దేవుని వాక్యము గుండెల్లో పెట్టుకుని నిలబడ్డాడు. కానీ కొంతమంది జీవితాన్ని గమనిస్తే మందిరాన్ని దాటగానే వాక్యాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయే ప్రజలు ఉన్నారండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 9వ చరణం. అమ్మా బైబిల్ లేదమ్మా? వాక్యము గుండెల్లో ఉంటే ప్రవర్తన కనిపెట్టుకుని ఉంటాము. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చదివితే, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం. ఆ వచనం చదవరా అమ్మా? నాకు ఆ మాట చదివేనరా, 2వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది చూడండి. యవనస్తులారా మీరు బలవంతులు. అమ్మా ఆ ఫింగర్ ఈ పక్కన పెట్టరా, కిందకి, ఇటువైపు అక్కడే, అదే అక్కడ చూడం. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీలో. చాలమ్మా, ఎవరిలో దేవుని వాక్యం ఉంటుందో వారు బలవంతులు. అమ్మా మీరు ఇప్పుడు చదవకండి అమ్మా, హోంవర్క్ కాదు ఇది. ఇంటికాడ చదవమంటే ఒక్కరు తీరు, మందిరంలోకి వచ్చాక అందరూ సైంటిస్టులకు తెగ తిప్పేస్తారు గ్రంథం. నేనేమో యోహాను పత్రిక చూస్తుంటే ఆదికాండం చూస్తుందో కావిడి. అందుకే ఇంటికాడ చదివితే ఏ పుస్తకం ఎక్కడుందో ఇక్కడేనా అంత కంగారు ఎందుకు? ప్రశాంతంగా వింటే నీకు దేవుని వాక్యం అర్థమవుతుంది కదా. హల్లెలూయా. మొదటి మాట, వాక్యము నీలో ఉంటే నీ ప్రవర్తనను కాపాడుకోగలుగుతావు. వాక్యము నీలో ఉంటే నీవు బలవంతునిగా ఉంటావు. కీర్తనల గ్రంథంలో అంటాడు, ఎవనికి దేవుని వాక్యము వచ్చెనో వాళ్ళు దైవములు అని పిలువబడతారని. వాక్యము ఎవరిలో ఉంటుందో వారు దేవుని వలన నడిపించబడతారు. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. వాక్యం మన బాధల్లో నెమ్మదిస్తుంది. వాక్యం మన అడుగులు జారకుండా నిలబెడుతుంది. వాక్యం మనలకు జుంటె తేనె దారుల కన్నా మధురాన్ని, తృప్తిని ఇస్తుంది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. వాక్యము నీలో ఉంటే నీ ప్రవర్తన బాగుంటుంది. వాక్యము నీలో ఉంటే బలవంతుడిగా ఉంటావు. వాక్యము నీలో ఉంటే ఆదరిస్తుంది. వాక్యము నీలో ఉంటే నీకు నెమ్మదిస్తుంది. వాక్యము నీలో ఉంటే నువ్వెప్పుడు తృప్తిగా ఉంటావు. స్తోత్రం. ఇప్పుడు మొర్దెకై హృదయంలో ఏముంది చెప్పాలి? వాక్యం ఉంది గనక మొర్దెకై ఎక్కడ వంగడం లేదు, ఎక్కడ బెండవడం లేదు, ఎక్కడ లొంగిపోవడం లేదు. అక్కడ అలాగే రాస్తాడు, మీరు కథ చదవండి 5వ వచనం. మొర్దెకై వంగకయ్యో. స్తోత్రం. అమ్మా చెప్పండి అమ్మా. వాక్యం నీలో ఉంటే నిన్ను లొంగిపోనివ్వదు. నాతో ఈ మాట చెప్తారా? నాలో ఉన్న వాక్యం పక్కలకు నాలో ఉన్న వాక్యం నన్ను లొంగిపోనివ్వదు. మళ్ళా చెప్తారా? నాలో ఉన్న వాక్యం నన్ను వంగిపోనివ్వదు. మరొక మాట, లొంగిపోనివ్వదు. జాగ్రత్తగా ఈ మాట పట్టుకోండి. ఎవరిలో దేవుని వాక్యం ఉంటుందో
వాడు ఎక్కడ లొంగిపోడో. అందానికి లొంగడు, పదవికి లొంగడు, వ్యసనానికి లొంగడు, వ్యామోహానికి లొంగడు, చిలిపి మాటలకి లొంగడు, చిల్లర తిల్లికి లొంగడు. లోపల ఉన్న వాక్యం ఆ వ్యక్తిని దేవుని ఎదుట ధైర్యముగా నిలబెడుతుంది. చప్పట్లు కొట్టి ప్రభుని స్తోత్రం చేయి గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. వాక్యము నీలో ఉంటే అప్పులకు లొంగిపోవు. వాక్యము నీలో ఉంటే శ్రమలకి లొంగిపో. వాక్యము నీలో ఉంటే కష్టాలకి లొంగిపో. వాక్యము నీలో ఉంటే నా వల్ల ఏమి అవ్వదు అని చేతులెత్తలేవు. ఎందుకంటే వాక్యం నిన్ను బలపరుస్తుంది, వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది, వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, వాక్యం నీ బాధలలో నీకు నెమ్మదినిస్తుంది. ఇప్పుడు శ్రమ, కష్టం, దుఃఖం, ఆవేదన పరిస్థితుల్లో లొంగిపోయి నా వల్ల అవడం లేదు, నా బతుకు, ఇలాంటి వాళ్ళు ఎవరో తెలుసా? లోపల వాక్యము లేనివారు. నీలో వాక్యం ఉంటే శ్రమలు నిన్ను వంచలేవు. నా మాటలు అర్థమవుతున్నారు? గట్టిగా ఒక ఆమె చెప్పండి. కష్టాలు నిన్ను లొంగదీయలేవు. అవదు అవదు. వాక్యము నిన్ను బలవంతురాలుగా మారుస్తుంది. శ్రమలలో కూడా నీలో ఉన్న వాక్యం ఏమంటుందో తెలుసా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకేమి. హల్లెలూయా. వాక్యము వలన విశ్వాసము కలుగుతుంది, విశ్వాసం వలన అద్భుతాలు జరుగుతాయి. ఏ గాలి మాటలు కాదు, ఏదో మైక్ ఇచ్చారు కనుక ఓగుతుండ్రు అనుకోకండి. నేను అనుభవపూర్వకంగా మీకు చెబుతున్న వాక్యాలు ఇవి. స్కూల్కి వెళ్ళిన పిల్లోడు ఎన్ని సంవత్సరాలైనా ఏబిసిడీలు నేర్చుకోలేదనుకోండి, ఆయన స్కూల్కి పంపడం దండగాని గేదెలు కాడ ఎడతావు. రే ఆ ఇసుక మూతకు పో, తాపి పనికి పో, నీకు ఆ చదువు ఎలాగా చెప్పాలి. హల్లెలూయా. స్కూల్కి పంపిన తర్వాత చదవకపోతే పిల్లోని మాన్పించేస్తావు. ఎందుకు? వాడికి విద్య అభ్యాసం అవ్వాలి. అలాగే దేవుని మందిరములో ఉన్న పిల్లలకి దేవుని విద్య అభ్యాసం అవ్వాలి. అనగా వాక్యము నీ మనస్సులో ఉండిపోవాలి. మరలా చెప్తున్నాను, వాక్యం ఎక్కడ ఉండాలి? అందాలకి లొంగరు, ఆకర్షణకి లొంగరు, వ్యసనాలకి లొంగరు, ఆటపాటలకి లొంగరు. మా హీరో గాడు వచ్చాడని ఫ్లెక్స్లో నీ ఫోటో కనబడదు, చెత్త కబుర్లుండో, దరిద్రాలు ఏముండో, పేకాట్లు ఉండో, కోడి పందాలు ఉండో, ఏమండి గొడవలు ఉండో, కలహాలు ఉండో. లోపల ఏముంది? వాక్యము నీలో ఉంటే నిన్ను ఒక ప్రేమమూర్తిగా అది నిన్ను మార్చేస్తుంది. లోపల వాక్యం ఉండాలా. మా సంఘంలో ఒకడు ఉంటాడండి, గట్టిగా ఇచ్చాను. వస్తే వస్తాడు, పోతే పోతాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేయాలి? ఎన్నాలండి ఇంకా? అదిగో యేసే రాకడ వస్తుంది, మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయిందని సంకేతాలన్నీ చుట్టూ వినబడుతుంటే, ఇంకా సంక్రాంతి వస్తే కోడి పుంజుని సంకనేసుకెళ్తాడేంటే నీ పెద్ద మనిషి మందిరంలో పాటలు పాడేవాడు, సిగ్గులేని ముఖం. కాకపోతే వాళ్ళు చేసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, వాళ్ళు ఆచరించుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. అసలు నీకేం పనా అని. సంక్రాంతి వస్తే ఈడు కోడి పుంజుని సంకనేసుకుని, రా వత్తవా, నీకేం పని? మైకి ఇవ్వకపోతే గొడవ, పాటకి ఇవ్వకపోతే గొడవ, ఏదన్నా సినిమా రిలీజ్. మా ఊడరే చొక్కాలు ఇలా సింపేసుకుంటున్నారు వెళ్ళి, ఫ్లెక్స్లో ఏళ్ళ ఫోటోలే. మళ్ళీ యూత్ సింగర్స్, ప్రధాన గాయకులు మందిరంలోకి వచ్చి హల్లెలూయా 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 అంటారు. ఇక్కడ అక్కడికి వెళ్ళి సొక్కలు ఇలా సింపేసుకుని మావాడు. దరిద్రం కాకపోతే ఏంటండి ఇది? ఈ సంవత్సరముతో ఇలాంటి పేలవమైన పునాదులన్నీ మారిపోవునుగాక. వాక్యం మిమ్మల్ని నడిపించునుగాక, వాక్యం మిమ్మల్ని బలపరుచునుగాక,
వాక్యము మీ ప్రవర్తనను నిలబెట్టుగాక. వాక్యము నీలో ఉంటే, మరలా చెబుతున్నాను, శ్రమలకు లొంగవో, కష్టాలకు లొంగవో, ఆశలకు లొంగవో, అందాలకు లొంగవో, ఆకర్షణలకు లొంగవు, వ్యసనాలు, వ్యామోహాలు ఏమైనా లొంగవు. వాక్యమే లేనప్పుడు, ఎందుకు ఆపబుద్ధి అవ్వట్లేదు, వాక్యమే లేనప్పుడు దేవుడు కల ద్వారా మాట్లాడాడండి యోసేపుతో. యోసేపా, నేను నిన్ను గొప్పవానిగా చేస్తాను అని. ఎలా మాట్లాడాడు? ఎలా మాట్లాడాడు? కలల ద్వారా. అది మనసులో పెట్టుకున్నాడండి. అన్నదమ్ములు గోతులేసినా మౌనంగానే ఉన్నాడు, నమ్మిన వాళ్ళు సెరసాల్లో వేసినా మౌనంగానే ఉన్నాడు. ఒక అందమైన స్త్రీ వలపు అనే ఒక వలను విసిరాన తప్పించుకుని పారిపోగలిగాడు. ఎందుకనంటే లోపల వాక్యం ఉంది కనుక. కనుక దేవుని సంగమా, శ్రమకు లొంగకు, కష్టానికి లొంగకు, ఇబ్బందులకు లొంగకు, అప్పులకు లొంగకు. అవి నీ జీవితంలోకి వచ్చి అలా వెళ్ళిపోతాయి. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? బలమైన పిల్లర్ లాగా ఉండాలి. నీలో ఉన్న వాక్యం నీకు ధైర్యాన్ని, బలాన్ని, సామర్థ్యాన్ని, తట్టుకునే శక్తిని సమృద్ధిగా ఇవ్వాలి. ఆమేన్. యేసుప్రభువు అన్నారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద పునాది వేసుకున్న వానిలా కదా. మరో మాట చెప్తాను, ఇంకో పాయింట్ అవదేమో, ముగించేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం యేసుప్రభు, తీకండమ్మా, వినండమ్మా. ఓ బాబోయ్, తెగ చదివేస్తున్నారులే. యోహాను సువార్త 15వ అధ్యాయం యేసుప్రభు అన్నారు, నా యందు మీరును, మీ యందు నా మాటలను. ఓకేనా? నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీరు బహుగా ఫలిస్తారు. ఇప్పుడు చెప్పండి, మొర్దెకై శ్రమలో, గందరగోళంలో తారుమారైపోయిన పెద్దలు ఎక్కడికి వెళ్తున్నారు బాబు? ఎక్కడికి? వయసు మళ్ళీ వాళ్ళు అందరూ ఒప్పుడుగా కూర్చుంటే మీకు ఏంద్ర పని? మీకు ఇలా తిప్పేది ఉండాలేమి ఇలాగా. స్తోత్రం చెప్పండి. నాశనానికి దగ్గరగా వెళ్ళిపోయిన మొర్దెకై తిరిగి నిలబడడానికి గల ప్రధాన కారణం అతని హృదయంలో వాక్యం ఉంది. ఎవని యందు దేవుని మాటలు ఉంటాయో వాడు ఫలిస్తాడు. ఈరోజు నువ్వు ఎండిపోయినా నువ్వు ఫలిస్తావు. ఈరోజు బలహీనంగా ఉన్నా నువ్వు బలవంతురాలు అవుతావు. దేవునిని దీవిస్తాడు, దేవునిని ఆశీర్వదిస్తాడు, దేవుడిని ఒక శక్తి గల పాత్రగా మార్చేస్తాడు. ఒకటి. రెండవ మాటని పరిచయం చేసి ముగిస్తాడు. మొర్దెకై రెండవదిగా 4వ అధ్యాయం 1వ వచనం చదివేసి ముగించేస్తాడు. జరిగినదంతయు తెలియకనే మొర్దెకై బట్టలు చింపుకొని, గోనె పట్ట వేసుకొని, బూడిదలో కూర్చుని చాలు. మొర్దెకై జీవితాన్ని మార్చిన రెండవ అద్భుతమైన క్రియ, పని ఉపవాస ప్రార్థన అనండి. ఇప్పుడు చూడండి, లోపల వాక్యం ఉందా? ఎక్కడ లొంగిపోకుండా నిలబెట్టింది. వాక్యానికి ఇంకొక పని ఉంది. అదేంటనంటే, కష్టం వచ్చినప్పుడల్లా, నష్టం వచ్చినప్పుడల్లా, శ్రమ వచ్చినప్పుడల్లా లోపల ఉన్న వాక్యం అంటదట, దేవునికి చెప్పు. ఎవరికి చెప్పాలి? ఎవరికి? కష్టం వస్తే ఎవరికి చెప్తావు? ఇరుకొస్తే ఎవరికి చెబుతావు? వాక్యము నీలో ఉంటే, అక్కే పరిస్థితి బాగోలేదు అనవు. మీ అక్క 2 రోజులు పెట్టి 3వ రోజు అంటది, దిక్కుమంది నా పేనాన్ని దాపరించింది, నేనే తిని తినక బతుకుతుంటే అంటది. కష్టం రాగానే అన్నయ్యో వదినంటది, సంపాదించిందంత చెల్లెలు పాలు చేస్తే పిల్లలకి నాకు ఏమెడతా. అప్పుడు వరకు ఏమి గుర్తురాని అన్న అప్పుడే గుర్తొస్తాయి భార్యకి. నిజం. ఏదన్నా ఆపద రాగానే, అదే మా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చేతనా, ఆడు 1-2 సార్లు చేశాక 3వ సారి ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది.
ఎన్నో చూస్తున్నాం కదా. అక్క చెల్లెలకి చెప్పుకొని, అన్నదమ్ములకి చెప్పుకొని, ఏమండి స్నేహితులకి చెప్పుకొని, ఒరే సాయం చేయరా, కొంత హెల్ప్ చేయరా, ఒరే కాస్తంత నిలబడరా, కాస్తంత సహాయపడరా, ఈ మాటలొద్దు. దేవుడు అంటాడు, ఎవని మనస్సు యెహోవా మీద నుండి తొలగిపోయి మనుషులను ఆశ్రయిస్తుందో వాడు శాపగ్రస్తుడు. ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవాడు. స్తోత్రం. శ్రమ కలిగినప్పుడు మొర్దెకై ఉపవాసం ఉండి ప్రార్థన చెప్పాలి. దేవుని పిల్లలకు ఉండవలసిన రెండవ లక్షణం ప్రార్థన అనండి అందరూ. ఒక్క మాట జ్ఞాపకం చేసి ముగించేస్తాను, టైం లేదు. మొర్దెకై ఏరి ఎబెనెజర్ గారు ఏరి, తమ్ముడు నువ్వురా, బాగున్నావు నువ్వురా, ఇలాగొచ్చు. మోకాళ్ళే తమ్ముడు, ఇక్కడ మోకాళ్ళే. ఓకే, ప్రభు నిన్ను ఆశీర్వదించుగాక. కూర్చో, మోకాళ్ళ మీద అలా కూర్చో. ఓకే, మొర్దెకై ఎక్కడ ఉన్నాడండి? ఉపవాసం ఉండి ప్రార్థన. అల్లంత దూరంలో అదిగో చూడండి, వెనకాల కాదు, వాక్యంలో ఎస్తేరు గారు కోటలో ఉండి చూస్తుందండి. ఎవరిని? ఈయన ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు. ఆవిడ ఎక్కడ ఉంది? అదిగో కోటలో ఉండి చూస్తుంది. చూసిన ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? ఇంగో సరా అని పనికత్తిని పిలిచి ఆ మాత్రం తిండి, కొన్ని వస్త్రాలు, మా చిన్నాన్నగారు బూడిదలో కూర్చొని ఉన్నాడు, తిండి గింజలు లేవేమో, ఆ కానుకలు ఇచ్చి రమ్మని పంపిందండి. ఎవరు? ఈయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఎస్తేరు ఏం చేసిందో తెలుసా? కానుకలు అనండి, కొంచెం భోజనం, వస్త్రాలు పంపింది ఈయన దగ్గరికి. మొర్దెకై అన్నాడు, గుండా విసిపోయేలాగా ఏడ్చి ప్రార్థన చేస్తుంటే కానుకలు పంపుతావేంటి? ఆహారము కొరకు, వస్త్రం కొరకు ఉపవాసం ఉన్నాను అనుకుంటున్నావా? నీ కానుకలు నాకొద్దు. ఈ క్షణమున మౌనముగా నీవుంటే నీవు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు అన్నాడు. వెంటనే ఎస్తేరు ఏం చేసిందో తెలుసా? కానుకలన్నీ ఒక ప్రక్కన పెట్టి, ఎస్తేరు కూడా కోటలో ఉపవాసం ఉంది. ఆగిందమ్మా, హల్లెలూయా చెప్తారు కదా. మొర్దెకై ఉపవాసం ఎవరిని తాకింది? ఎస్తేరు చుట్టూ ఉన్న 7 చెలికత్తెలు ఉపవాసం ఉన్నారు. ఎస్తేరు దగ్గర నుంచి ఇంకొక కబురు వచ్చింది, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను రాజు దగ్గరికి వెళ్తానండి. యెరూషలేములో ఉన్న షోషాను కోటలో ఉన్న యూదులందరూ గోనె పట్ట కట్టుకుని రోడ్ల మీదకి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చెప్పాలి. ఉపవాసం ఉండి ప్రార్థన. ఈ 2 మాటలు పట్టేసుకోండి. కంగారు వచ్చేస్తుంది, టైం అయిపోతుంది, గడియారం ముందెట్టారు. స్తోత్రం కలుగును గాక. మీ పాస్టర్ గారు మంచోరు. ఒక చోటకు వాక్యం చెప్తాకి వెళ్తే షర్ట్ అట్టుకుని వెనక్కి ఇలా లాగారు. మేము ఎలా నిలబడతాం? హల్లెలూయా అని చెప్తుంటే షర్ట్ అట్టుకుని ముగించరా నీకు ఉండు. మీ పాస్టర్ గారు మంచోరు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మొర్దెకై ప్రార్థన చేస్తున్నప్పుడు ఎస్తేరు ఏం పంపించింది? సంఘంలో కూడా ఇలాంటి బ్యాచ్ ఉంటుంది. పాస్టర్ గారు ఉపవాస ప్రార్థన పెట్టి, ప్రార్థనకి రండమ్మా, మీ పిల్లలను తీసుకురండి అమ్మా, మీ భర్తను నడిపించండి అమ్మా, మీ పక్కోళ్ళని తీసుకురండి అమ్మా అంటే, మా పక్క ఆవిడండి కానుక పంపిందండి. మా ఆయన గారండి ప్రార్థనకు రానన్నాడు, ఒక 500 కానుక పంపాడండి. నీ కానుకలు కట్నాలు దేవుడు ఎరగా. స్తోత్రం కలుగును గాక. ఎస్తేరు బ్యాచ్ వీళ్ళందరూ మోకాళ్ళు వంచి ప్రార్థన చేయడానికి రారు, కానీ 25 కేజీలు రాసుకోండి, మాకు బస్తా రాసుకోండి, 25 కేజీలు. పాస్టర్ గారు గుర్తు చేసుకోండి, ప్రైజ్ లో. ఈ అక్క అంటది, ఇంట్లో ప్రార్థన చేసుకుంటాడండి బాబా, చర్చి కంటే ఊడిపడ్డ మా 5 మగోడు అంటది. ఏంటి ఎస్తేరు బ్యాచ్ ఎలాంటి వాళ్ళో తెలుసా? కానుకలు పంపడానికి ఇష్టపడతారు, కానీ
ప్రార్థన చేయడానికి ఇష్టపడరో. ఒకవేళ ఎవరైనా ఈ రోజున ప్రార్థన అనే పునాది లేనోళ్ళు ఉంటే ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని ప్రార్థనా పరులుగా మార్చునుగాక. ఒక మాటనేసే మొర్దెకై ప్రార్థన ఎస్తేరుని, ఎస్తేరు ప్రార్థన చెలికత్తెలను, కోటలో ఉన్న ప్రార్థన షోషాను ప్రాంతాన్ని తాకినట్లుగా నీ ప్రార్థన నీ ఇంటిని తాకాలి, నీ పిల్లలను తాకాలి, నీ వీధిని తాకాలి. ప్రార్థన అనే ఒక ఉద్యమం మనము నివసిస్తున్న ప్రాంతం అంతా ఒక అగ్నిలాగా రగులుకోవాలి. ప్రార్థన ఉద్యమం రావాలని. ఆమేన్. ఒక్కడు మొదలుపెట్టిన ప్రార్థన షోషాను కోట అంతా ప్రార్థనాత్మతో నిండిపోయింది. ఈరోజు రాత్రి మీకు చెబుతున్నా, నువ్వు నిజంగా భక్తి గల బిడ్డవైతే, నువ్వు ప్రార్థనా పరురాలవైతే, ఇంటి దగ్గర నీ భర్త, నీ పిల్లలు నీ భక్తిని గమనిస్తే నీ ఇల్లు ఎప్పుడో మారిపోయాను, నీ భర్త ఎప్పుడో మారిపోయాను, నీ బిడ్డలు ఎప్పుడో మారిపోయాను. ప్రార్థనకి బైబిల్ అట్టుకుని వస్తావే కానీ ఇంట్లో ప్రార్థన అనే అనుభవం లేదు. ఎప్పుడు ప్రార్థన మొదలెడతావో పరిస్థితులను దేవుడు అనుకూలముగా మారుస్తాడు. 3 విషయాలు చెప్పాను. గందరగోళపు అనుభవంలో ఉన్నాడు. ఎంత చెడిపోయినా, ఎంత పడిపోయినా, ఎంత దిగజారిపోయినా తనలో ఉన్న వాక్యం అతన్ని ధైర్యంగా నిలబెట్టింది. ఈ రోజున నీ పరిస్థితులన్నిటిని నువ్వు తట్టుకొని నిలబడాలంటే నిన్ను నిలబెట్టేది నా మాటో, మనుషుల మాటో, అక్క చెల్లెల మాటలో కాదు. దేవుని వాక్యం నీ గుండెల్లో ఉంటే అన్ని సమయాలలో దేవుని వాక్యం నిన్ను ఆదరిస్తుంది. ఎక్కడ లొంగిపోనివ్వకుండా నిన్ను నిలబెడుతుంది. ఎవరిలో వాక్యం ఉందో వారు మాత్రమే ప్రార్థనా పరులుగా మారతారు. ఎవరు ప్రార్థనా పరులుగా మారతారో వారిని దేవుడు గొప్పవారిగా మారుస్తాడు. మొర్దెకై వాక్యమును గుండెల్లో పెట్టుకుని ప్రార్థన చేసి దేవుని వలన దీవించబడ్డాడు. ఈరోజు రాత్రి గుండెల్లో వాక్యం పెట్టుకుని ప్రార్థనా పూర్వకంగా నిలబడు. దేవుని కార్యాన్ని నెరవేర్చబోతున్నాడు. ఒక పావు గంట ఎక్కువ వాడేసుకున్న టైము, లేచి నిలబడని చిన్న ప్రార్థన చేస్తాను. తక్కువని నిలబడాలి. కూర్చుందాం. గాడ్ బ్లెస్. అమ్మయ్య అనుకుంటున్నారు కదా. కళ్ళు మూసేసుకోండి అమ్మ. అలాగే టైం లేదు నాకు. కళ్ళు మూసేసుకోండి తల్లి. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దర్శించబోతున్నాడు. ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో వాక్యం ఉన్నంత కాలం నువ్వు ఎక్కడ లొంగిపోవండి, ఎక్కడ లొంగిపోవు. శ్రమలు నిన్ను వంచలేవు. కష్టాలకు నువ్వు వంగిపోవు, బెండైపోవు, లొంగిపోవు. అందాలకు, ఆకర్షణలకు, లాలన మాటలకు నువ్వు లొంగిపోలేవు. దేవుని వాక్యము నిన్ను ధైర్యంగా నిలబెడుతుంది. దేవుని వాక్యము నిన్ను యథార్థముగా నిలబడుతుంది. బిడ్డలారా, వాక్యం నీకు బలం ఇస్తుంది. వాక్యాన్ని గుండెల్లో దాచుకో. విని వదిలిపెట్టడానికి కాదు. వాక్యము నీలో ఉంటే నువ్వు ఫలిస్తావు. వాక్యము నీలో ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. రెండవదిగా, ప్రార్థన చేసి అన్నాళ్ళు అయిందో కదా, ఇంట్లో ప్రార్థన చేయగలుగుతున్నావా? మనసారా మోకరించగలుగుతున్నావా? దేవుని పాదాలని కన్నీటితో తడపగలుగుతున్నావా? బిడ్డలారా, ఎప్పుడు ప్రార్థన మొదలవుతుందో అప్పుడే ఫలితాన్ని చూడడం మొదలవుతుంది. ప్రార్థన చేసుకో. ఒక్క నిమిషం అలాగా. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా
నీవే. స్వరమెత్తి నమ్మకమైన నీవే చాలు యేసయ్యా. ఆపులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. ఆపులైన వారే హాని చేయ చూసిన సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. స్వరమెత్తి పాడమా. నమ్మకమైన నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా. మరొక్క మాట. ఇంకేమి కోరుకోనయ్యా, కష్టకాలమందు నా గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. కష్టకాలమందు నా గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. సాయము చేసే, స్వరమెత్తి, సాయము చేసే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, నేనేమై ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా. ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే, సాయము చేసే, సాయము చేసే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. దేవుని శక్తితో యేసయ్యా అని పిలు, యేసయ్యా అని పిలు, యేసయ్యా అని పిలు. యేసయ్యా, 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 యేసయ్యా. దేవుని శక్తితో, దేవుని బలంతో నింపబడు. నీ బంధకాలన్నీ తెగిపోవాలా, అపవాది సత్తు తెగిపోవాలా. శక్తితో, శక్తితో నిలబడి ఇప్పుడే in Jesus name, in Jesus name. Hallelujah, hallelujah, hallelujah,
హల్లెలూయా 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 హల్లెలూయా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమయ్యున్నా ఇంకేమి కోరుకోనయా. గట్టిగా చప్పట్లు కొడతారు యేసయ్యకి. మీరు చప్పట్లు కొడుతూ ఉండగానే మీ బంధకాలన్నీ తెగిపోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు శక్తితో బలముతో మిమ్మల్ని నింపుతాడు. ఆయన వెలుగుతో మిమ్మల్ని నింపుతాడు. ఆయన మహిమతో మిమ్మల్ని నింపుతాడు. నీ అప్పుల బలము, రోగముల బలము, సమస్యల బలము యేసు నామములో నిన్ను విడిచిపోతుంది. ఇప్పుడే దీవెన కలుగుతుంది, ఆశీర్వాదము కలుగుతుంది. ఇప్పుడే హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఒక్క నిమిషం అలా మౌనంగా ఉండండి అమ్మా. ఎవరు మాట్లాడొద్దు, మౌనంగా ఉండండి. ఎవ్వరు మాట్లాడొద్దు బిడ్డలారా. దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు వేటికి లొంగవు. 2, వాక్యము నీలో ఉంటే ప్రార్థన నీకు అవలేలగా వస్తుంది, దైవ కార్యం జరుగుతుంది. ఈ రోజు నట్టి బలాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. ప్రభువా, నీ కృపా వాక్యానికి నీ బిడ్డలను అప్పగిస్తున్నాను. సహాయం చేసి బలవంతులుగా ప్రార్థనా పరులుగా మార్చి మొర్దెకై షోషాను కోటలో గొప్పవాడైనట్లుగా నీ బిడ్డలు వారి కుటుంబంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, చేతి పనుల్లో, ఆత్మీయతలో గొప్పవారగునట్లుగా అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన అయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు.